బీజేపీ గేట్లు ఎత్తితే కాంగ్రెస్ సర్కార్ ఉండదు. 6 మంత్రులు టచ్ లో ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి. మహేష్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్. దమ్ముంటే ప్రభుత్వాన్ని చూడాలని సవాల్. కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న బాబు. మచిలీపట్నం జనసేన అభ్యర్థిగా బాలశౌరి. మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లపై పవన్ కసరత్తు. మరో ఢిల్లీ మంత్రి కైలేష్ గెహ్లాట్ కు ఈడీ సమన్లు. మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. తాము గేట్లు తీస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. షిండే పాత్ర పోషిస్తానని గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఉమ్మడి భార్యకు వెంకట్రెడ్డి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి వసూల్ చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనేటువంటి విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మీడియా సమావేశంలో అన్నారు. దీని మీద బీజేపీ అసెంబ్లీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు. బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి లేదు. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాత్రం 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. తాను మా బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ లో ఎవరు ఉండరు, మొత్తం కాంగ్రెస్ వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బీజేపీ వైపు వస్తారు. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. కోమటిరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా తన తమ్ముడి భార్యకి టికెట్ ఇప్పించుకోలేనటువంటి వెంకటరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం సమంజసం కాదు. ఈ గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలకు వచ్చి వెళ్ళిపోయాడు. అదే రాజగోపాల్ రెడ్డిని ఆపలేనటువంటి వాళ్ళ సోదరుడు వెంకటరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలను తీసుకొస్తా అనడం అనేది ఆయన ఆ తరం కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రధానంగా గతంలో కూడా బీజేపీ ముఖ్యమంత్రులను అదే విధంగా మంత్రులను కేంద్ర మంత్రులను కలిసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా నితిన్ గడ్కరీని కలిశాడు. తాను ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొస్తానని చెప్పాడా అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాడు. మొత్తంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళు కాంగ్రెస్ పక్షాన కూడా లేరు, అవకాశం కోసం చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కుర్చీ మారుతుంది అనే అంశం మీదనే వాళ్ళ దృష్టి కేంద్రీకరించినటువంటి ఆరోపణలు కూడా చేశారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో తన పదవి కోల్పోతే ఎప్పుడైతే సీఎం పదవిలో కూర్చోవాలన్నటువంటి ఆశతో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడడం చాలా సమంజసం కాదు అన్నటువంటి దాన్ని కూడా చాలా తీవ్రంగా ఘాటుగా విమర్శించడం. మొత్తంగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ అసెంబ్లీ నేత మహేశ్వర్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించాడని చెప్పవచ్చు. శివన్.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేలు ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. అయ్యా కోమరెడ్డి వెంకరెడ్డి గారు, మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తూ కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆయన చెప్పిన మాటనే, ఆయన డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్పీ అని చెప్పిండు, ఆయన సహచరులంతా హోంగార్డులు అని చెప్పిండు కదా. వెంకటరెడ్డి, నీ స్థాయి హోంగార్డ్ అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి చెప్పినప్పుడు నీ స్థాయిని మించి మాట్లాడకు. నువ్వు హోంగార్డ్గా ఉంటే మంచిగా ఉంటుంది. మీ ఎస్పీ గారు ఏమైనా ఉంటే ఎస్పీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడమని తెలియజేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి మాట్లాడాలన్నారు. దేనైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. తాను కాలేజ్లో ఏబీవీపై గెలిచిన వాణ్ణని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. 1987 ఎట్లా తెలిసిందో జరి చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడుతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఎట్లా తెలిసిందో జరి చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడుతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఎట్లా తెలిసిందో జరి చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4 దగ్గర పెట్టుకోమని కొడుతాను. నా గురించి ప్రస్తావిస్తే 5 వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. ఎట్లా తెలిసిందో జరి చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అవగాహన ఒప్పందంతోనే ఫిరాయింపులు జరుగుతున్నాయని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ సలహా సూచనలతోనే కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. కేసులో విచారణ తీవ్రత తగ్గించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందన్నారు. అయితే ఈ రెండు పార్టీలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని మెజారిటీ సీట్లను బీజేపీ గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక ఎత్తుల్ని ఇది ముమ్మాటికి రాజకీయ ఫోన్ ట్యాపింగ్ అయినట్టయితే, ఇది ముమ్మాటికి రాజకీయ కార్యకలాపాలని తెలుసుకోవటం కొరకు ఇంకో రకమైనటువంటి ఒక ఎత్తుల్ని తెలుసుకోవటం కొరకే అయినట్టయితే, అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అయినటువంటి కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ, ఖచ్చితంగా ఈ నలుగురు విచారణ జరిపి తీరితేనే ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. కాంగ్రెస్ లో చేరటానికి వస్తున్నటువంటి నాయకులు కేసీఆర్ పంపితేనే వస్తున్నారు. ఇది ముమ్మాటికి నిజం. ఈ విచారణ చూస్తా ఉంటే అర్థమైతా ఉంది. విచారణ అనేది అధికారులకు పరిమితం చేస్తూ కేసీఆర్ ని కాపాడటం కొరకు, కేటీఆర్ ని కాపాడటం కొరకు జరుగుతున్నటువంటి విచారణలుగా ఉండటం వలన ఆ కేసీఆర్, కేటీఆర్ యొక్క కనుసన్నల్లో వాళ్ళ యొక్క సూచన సలహా మేరకే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముమ్మాటి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బజరంగరావు, తిరుపతన్నలను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబిలో పనిచేసిన వారిద్దరూ స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది దర్యాప్తు బృంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో లింకులపై ఆరా తీస్తున్నారు. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో కూపి లాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో వీరిద్దరి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మరోవైపు రాధాకృష్ణన్ ను 10 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బజరంగరావు, తిరుపతన్నలను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబిలో పనిచేసిన వారిద్దరి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తుంది దర్యాప్తు బృందం. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో లింకులపై ఆరా తీస్తున్నారు. ఎవరి డైరెక్షన్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో కూపిలాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో వీరిద్దరి స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మరోవైపు రాధాకిషన్ ను 10 రోజులు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి.
శివాని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు అధికారులు దర్యాప్తునైతే వేగవంతం చేశారు. ఇప్పటికే కస్టడీలో ఉన్నటువంటి 5 రోజుల కస్టడీలో భాగంగా భుజంగరావు అలాగే తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు రెండో రోజు విచారణలో భాగంగా మరింత లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిన్న మొదటి రోజు దర్యాప్తులో ఏదైతే ఆలస్యంగా దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి ఏదైతే ఫార్మాలిటీస్ ప్రకారం మెడికల్ చెకప్ అన్నీ అయిన తర్వాత వచ్చినటువంటి 12 గంటల 10 నిమిషాలకు కస్టడీలోకి తీసుకున్నారు బంజారాహిల్స్ పోలీసులు. మొదటి రోజు కీలక అంశాలను అయితే వారి వద్ద నుంచి సేకరించినట్టుగా తెలుస్తుంది. రెండో రోజు దర్యాప్తు అయితే మరింత వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే సర్వర్లు ఏదైతే వరంగల్లోని పర్వతగిరి అలాగే హైదరాబాద్లోని బేగంపేట్ అలాగే సిరిసిల్ల ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రత్యేక సర్వర్లను ఫోన్ ట్యాపింగ్ కొరకే వీరు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే దర్యాప్తులో భాగంగా సేకరించడం జరిగింది. కాబట్టి వీటికి సంబంధించి వారి ముందు ఉంచి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ కేసులో ఎస్ఐబిలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్లను కూడా పిలిచి విచారిస్తున్నట్టుగా మనకు అందినటువంటి తాజా సమాచారము. మొత్తం మీద ఈ కేసులో ఉన్నటువంటి ఇప్పటికే ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా భుజంగరావుని తిరుపతన్నలకి కస్టడీలోకి తీసుకున్నటువంటి బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు బృందం ఏదైతే ఐఓ అధికారిగా ఇప్పటికే వెంకటగిరి ఉన్నారు కాబట్టి అలాగే వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలోనే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా జరుగుతోంది. మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి స్థాయి నుంచి టాస్క్ ఫోర్స్ వరకు కూడా నిన్న టాస్క్ ఫోర్స్ అధికారి మాజీ ఓఎస్డీ అయినటువంటి రాధాకిషన్ రావుని కూడా వీరితో పాటు విచారించారు అధికారులు. మొత్తం మీద రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కొంత సమాచారం మేరకు వీరిని కూడా ఆవేలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ఈ కేసులో కీలకంగా మారినటువంటి వ్యక్తి A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు తానే వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. కాబట్టి ఈ కేసుకి లుకౌట్ నోటీసులకి స్పందిస్తూ అతను విచారణకు సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ రోజు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా నాంపల్లి కోర్టులో ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేసులో కీలక సూత్రధారి కుట్రధారి అబ్స్కాండింగ్ లో ఉన్నారు కాబట్టి ప్రభాకర్ రావు ఇతను రాధాకిషన్ రావు A2గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి సమాచారం మేరకు మరింత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. తిరుపతన్న భుజంగరావు ఏదైతే వీరి ట్రాక్ రికార్డు కూడా చాలా ఘోరంగా ఉందనేసి తెలుస్తోంది. భుజంగరావు అయితే ఎక్కడికక్కడ ల్యాండ్ కబ్జాల విషయంలో కావచ్చు ప్రతి ఒక్క దానిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా వరకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ని కూడా మెన్షన్ చేశారు. నిన్న మెమో కూడా నాంపల్లి కోర్టులో ఈరోజు మెమోని కూడా దాఖలు చేయనున్నారు. టెలిగ్రాఫ్ యాక్ట్ ఇంతవరకు మనం చూసుకున్నట్టయితే ఎవిడెన్స్ ట్యాంపరింగ్కి సంబంధించి అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేశారు. కాబట్టి ఈ రెండింటి ఆధారంగా కేసుని నమోదు చేసినటువంటి పంజాగుట్ట పోలీసులు తాజాగా చూసుకున్నట్టయితే టెలిగ్రాఫ్ యాక్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ని అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ కేసుకి సంబంధించి తాజాగా భుజంగరావు తిరుపతన్నలు ఇచ్చేటటువంటి వాంగ్మూలాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. వీరే ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది ఒక్కరితో సమసిపోయినటువంటి మ్యాటర్ కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ ప్రముఖుల దగ్గర నుంచి ఎస్ఐబి టాస్క్ ఫోర్సు మరికొన్ని వింగ్స్ కూడా ఇది ప్రాకింది. మొత్తం ఒకరికొకరి చైన్ ఫార్మేషన్ ద్వారా ఈ ట్యాపింగ్ మొత్తం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్టయితే సెలబ్రిటీస్ జీవితాలని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది విడగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంతమంది సినిమా సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి పర్సనల్ కాన్వర్జేషన్ మొత్తాన్ని కూడా వీరు చోరీ చేసి దాన్ని వారికి వినిపించి వాళ్ళ కుటుంబాల్లోనే అల్లకల్లోలం సృష్టించారన్న ఒక ఎవిడెన్స్ని కూడా పోలీసులు సేకరించారు. కాబట్టి ఓవరాల్గా వ్యాపారస్తుల దగ్గర హవాలా వ్యాపారుల దగ్గర అలాగే రియల్టర్ల దగ్గర దంతాల రూపంలో ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో సేకరించడమే కాకుండా వీరు చాలా రాజకీయ ఏదైతే వీరికి సంబంధించి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారి కోసమే కాకుండా వీరి స్వలాభం కోసం కూడా మరికొన్ని దందాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చేసినట్టుగా కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసుకి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ కఠినమైన చట్టం కాబట్టి ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రము చాలా కఠినమైన శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. ప్రణీత్ రావు కావచ్చు అలాగే ప్రభాకర్ రావు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసుకి సంబంధించి కీలక కుట్ర సూత్రధారులు కాబట్టి ఈ కేసులో ప్రాథమికంగా A1 ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారు, A2 రాధాకిషన్ రావు
గారిని కస్టడీలోకి తీసుకుంటే మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. వీరి ద్వారా టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినటువంటి రవిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఈ ఏదైతే వితౌట్ మొబైల్ టెక్నాలజీ లేకుండా ఒక మనిషి కాన్వర్జేషన్ కూడా క్యాప్చర్ చేసే అంత కెపాసిటీ ఉన్నటువంటి డివైస్లను వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి తెప్పించి ఈ మొత్తం కూడా ట్రాప్ చేశారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి కఠినంగా సీరియస్గా ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. శివాని, డే 2 భాగంగా పోలీసులు సుదీర్ఘంగా అయితే ఇన్వెస్టిగేషన్ అధికారులు సుదీర్ఘంగా అయితే తిరుపతన్నను భుజంగరావును విచారిస్తున్నారు. వీరిచ్చేటటువంటి సమాచారం మేరకు మరో 3 రోజులే ఉంది కాబట్టి విచారణ, వీరిచ్చే సమాచారం మేరకు మరికొన్ని అరెస్టులు కూడా ఈ రోజు రేపట్లో జరగబోయే అవకాశం కూడా ఉంటుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ ఉషా. కేటీఆర్ భాష గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు బీఆర్ఎస్ నేత వివేకానంద. కేటీఆర్ భాష తీరు మార్చుకోవాలని చెప్తున్న వాళ్ళకి ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ ఎలా మాట్లాడుతున్నారో ఓసారి గుర్తు చేసుకోవాలంటూ కౌంటర్ ఇచ్చారు. సీఎం అయిన తర్వాత ఆయన తన భాష మార్చుకోకుండా రేవంత్ రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ గారి భాష పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసి కేటీఆర్ గారి భాష మార్చుకోవాలా, తన పద్ధతి మార్చుకోవాలా, చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే మరి వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క భాషని ఎప్పుడైనా సరిదిద్దుకోమని చెప్పి ప్రయత్నం చేశారా? వారు మాట్లాడినటువంటి భాష అనేక సందర్భాల్లో మరి చాలా వల్గర్గా, చాలా చీప్ మాటలు మాట్లాడిన సంగతి అనేక సందర్భాల్లో చూసాం. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతి, అదే ధోరణిలో ముందుకు వెళ్తా ఉన్నారు. వ్యక్తిగతంగా దూషణలు అనేక సందర్భాల్లో. మరి అపారమైన అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు మరి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మరి దుర్భాషలాడినటువంటి ఆ దుర్భాష చాలా నీచంగా, చాలా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు మరి నేను ఈ సందర్భంగా నేను బట్టి విక్రమార్క గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. మొదట కేటీఆర్ గారి భాష గురించి వారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకు. కేటీఆర్ గారి భాష పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేసి కేటీఆర్ గారి భాష మార్చుకోవాలా, తన పద్ధతి మార్చుకోవాలా, చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడవచ్చా అని మాట్లాడడం చూస్తూ ఉంటే మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే మరి వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయలక్ష్మికి సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే విజయలక్ష్మితో పాటు ఆమె సోదరుడు వెంకట్ కూడా పార్టీలో చేరారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సీనియర్ నేత కె కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పాలన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తూ ప్రజల సమస్యలను గాల్లకొదిలేసిందని దుయ్యబట్టారు. అయితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిందని సంతోషించే లోపే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే బాటలో వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు. వికారాబాద్ జిల్లా దోను, కుల్లచర్ల మండలాల్లో కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర 3వ రోజు మంచిగా జరుగుతుంది. అందరు కూడా నవమొహాలతోటి మోడీ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు మోడీ అంటున్నారు. మొన్న కాంగ్రెస్ కేసిన వాళ్ళు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ ఓటేసిన వాళ్ళు ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు, 7 గ్యారెంటీలు, అవి 5 అబద్ధాలు, 6 అబద్ధాలు, 7 అబద్ధాలు, 5 మోసాలు, 7 మోసాలు. కానీ వీళ్ళకి అందరికి తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు, ఒక్క గ్యారెంటీ రాలేదు. 2500 ఇవన్నీ వాళ్ళు
అది ఇట్స్ పెట్టండి. అతి అవసరం ఉన్నది చక్కగా కరెంట్ రావాలి, చక్కగా తాగునీరు రావాలి, బడులు చక్కగా ఉండాలి. వాళ్ళ బడుల పరిస్థితి అయితే గవర్నమెంట్ స్కూల్ బడుల పరిస్థితి అసలే మంచి లేదు. సగం మందికి మోకాలు నొప్పులు ఇవి ఉన్నాయి. మన ప్రైమరీ హెల్త్ కేర్ వైద్య రంగం అయితే డబ్బులు లేవు, డాక్టర్లు ఎవరు ఇక్కడికి వస్తలేవు. మొట్టమొదటి గది చూసుకోవాలి. మూడో రోజు ప్రజా ఆశీర్వాద యాత్ర మూడో రోజు మంచిగా జరుగుతుంది. అందరు కూడా నవమొహాలతోటి మోడీ 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 అంటున్నారు. ప్రతి ఒక్కరు మోడీ అంటున్నారు. మొన్న కాంగ్రెస్ వేసిన వాళ్ళు 60%, 55%, ఇంతకుముందు 45%, ఇప్పుడు పెరుగుతున్నది. 45 నుంచి 55% పెరిగింది. కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళు ఇస్తలేరు, ఇయ్యగలగరు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు